తిరుప్పావై 7వ రోజు పాసురం. கீசு கீசெங்கணுமானை சாத்தும் கலந்து பேசின பேச்சரவம் கேட்டலியோ பைப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பப்பை பேர்த்து வாசன் நறுங்குழலாய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்தை தரவம் கேட்டலியோ நாயகப்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவம் நீ கேட்டே கேட்டடியோ దేశముడయాయ్ తిరువేలోరెంబావాయ్. తిరుప్పావై 7వ రోజు పాసురం తాత్పర్యము. భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదా అని తెల్లవారుజామున కలుసుకొని అన్ని వైపులా ఏవేవో మాటలాడుచుకుంటున్నవి. ఆ మాటలోని ధ్వనినైనను నువ్వు వినలేదా? ఓ పిచ్చిదానా, కుసుమాలంకృతములగు కేశబంధములు వీడుటచే సుగంధము వెదజల్లుచున్న జుట్టుముడుల గల గోపికలు కవ్వముతో పెరుగును చిలుకుచుండగా వారి చేతుల కంకణ ధ్వనులు, వారి మెడలో ఆభరణాల ధ్వనులతో ఆ శబ్దము విజృంభించి ఆకాశం అంటుచున్నది. ఆ ధ్వనిని వినలేదా? ఓ నాయకులారా, సర్వ పదార్థములలో వాత్సల్యముతో వ్యాపింపజేయండి. మనకు కనపడవలెనని మూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తించుచుండగా వినినను నీవు పడి ఉండివా? నీ తేజస్సు మాకు కనపడుచున్నది. దీనిని అడ్డగింపక మేము దర్శించి అనుభవించినట్లు తలుపు తెరువలెను. జై శ్రీమన్నారాయణ.